అసలేమైంది నీకు? నేను భూమి మీద రీసెర్చ్ చేయడానికి కోడిగుడ్డును పట్టుకెళ్ళడానికి వచ్చాను, కానీ గాలి ఎక్కువ వేయడం వల్ల యుఎఫ్ఓ నా కంట్రోల్ తప్పిపోయింది. నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అందరూ వీడితో ఎలా ఉండగలరు? వీడేమో వేరే గ్రహం వాడు, మనమేమో వేరే గ్రహం వాళ్ళం. వీటితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎనీ డౌట్? లేదు, ఒక్కడనే వచ్చాను. నేను వచ్చిన యుఎఫ్ఓను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మొత్తానికి మనకు ఏలియన్ దొరికింది. ఇప్పుడు మన ఇద్దరం దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఫేమస్ అవుతాం. వద్దు, నన్ను కాపాడండి. ఆగు. పరిగెడితే వదిలిపెడతావా ఏంటి? మనం తప్పించుకోలేం. ఓయ్, నీకు కళ్ళు కనిపించట్లేదా? వీళ్ళు వీళ్ళు వీళ్ళే వాళ్ళు. హే డోనా, వాళ్ళు పారిపోతున్నారు. పరిగెత్తని ప్రపంచంలో చాలా మంది పరిగెడుతూనే ఉన్నారు. రేయ్, వాళ్ళు ఏలియన్ తీసుకొని పారిపోతున్నారా? నా వెనకాలరా. నా సైకిల్ పట్టుకెళ్ళిపోతున్నారు. సైకిల్ పట్టుపోయారా? ఇంకా సైకిల్ దొరకదు. నన్ను చూసి నవ్వుతున్నావా? నీ సైకిల్ కూడా తీసుకెళ్తున్నారు చూడు. ఏయ్, అది నా సైకిల్. ఆగండి, అది నా సైకిల్. త్వరగా పట్టాల్. అరే పాటలు కాదురా, పటేల్. ఆహా, ఇది ఇప్పుడు అవసరమా? సైకిల్ త్వరగా పోనీ, త్వరగా పోనీ. మనం చేసే ఎక్స్పెరిమెంట్ కి చాలా ముఖ్యం. ఐడియా! ట్రక్ మీద ఎక్కండి. కానీ ట్రక్ ఎక్కడికి వెళ్తోంది? ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పడం తప్పించుకోవచ్చుగా. జోర్దార్, ఎదురుగుండా గుంటుంది. బాగా తెలుసు. పట్టాల్ మన పక్కే వస్తుంది, వదిలిపెట్టద్దు. పట్టుకో. ఏంటి ఇలాగయ్యింది? మనిద్దరం పాతాళంలోకి పోయాం. అదిగో నా యుఎఫ్ఓ అక్కడుంది. యుఎఫ్ఓ దగ్గరకే అది వెళ్తుంది. రా పోదాం. యుఎఫ్ఓ కనిపించింది. ఇక తాళం ఎత్కాలి. ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఎనీ డౌట్? ఇది జోర్దార్ బెల్ డైట్ ఫుడ్, సలాడ్ ఇంకా ఆరెంజ్ జ్యూస్. హోయ్, జ్యూస్ తాగండి. జోర్దార్ ఎంత కష్టపడి తయారు చేశాడు. బన్నీ నా ఆరెంజ్ జ్యూస్ తాగుతాడు, నేను బన్నీ ఆరెంజ్ జ్యూస్ తాగుతాను. అలా చేస్తే స్నేహం మరింత బలపడుతుంది. అవునవును, ఐడియా చాలా బాగుంది. నేను హనీ కూడా ఇలాగే చేసాం కదా హనీ. ఎప్పుడు పెంచాం? ఏంటన్నయ్యా, గుర్తులేదా? సర్లే ఉండు, గుర్తు చేస్తాను.
కిటి అప్పుడు మేము మొత్తం 5గురం. నా జ్యూస్ ని నేను నా ఫ్రెండ్ కి ఇచ్చాను. నా ఫ్రెండ్ ఏమో దాన్ని హనీకి ఇచ్చాడు. హనీ ఏమో ఇంకో ఫ్రెండ్ కి ఇచ్చాడు. ఇంకో ఫ్రెండ్ ఏమో అది నాకు ఇచ్చాడు. నేను ఇంకో ఫ్రెండ్ కి ఇచ్చాను. తనేమో మళ్ళీ దాన్ని పాత ఫ్రెండ్ కే ఇచ్చేసాడు. మళ్ళీ తనేమో దాన్ని మళ్ళీ మొదటి ఫ్రెండ్ కే ఇచ్చాడు. ఆ విధంగా మేము జ్యూస్ ని ఎక్స్చేంజ్ చేసుకుని ఫ్రెండ్షిప్ ని పెంచుకున్నాం. సరే సరే, ఇప్పుడు మనం కూడా అలాగే చేద్దాం. ఏంటలా చూస్తున్నారు? తాగండి. అరే అరే ఈరోజు ఎక్కువ తినేశాను. ఈ సైకిల్ అంతా చవిటిడు నీంగతే. ఇంకా ఎంతసేపు అని ఇలాగే కూర్చుంటావు? సైకిల్ తొక్కు. తను చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు కదా, రండి మనం కూడా ఫాస్ట్ గా వెళ్దాం. తప్పుకోండి తప్పుకోండి రా బాబు, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. నా గొడుగు. కాపాడండి, నేను ఎగిరిపోతున్నాను. గాడిద పొప్పెట్టు కదా, ఎగరకుండా ఎలా ఉంటావు? మన వల్ల గాలిలో ఎగిరిపోతున్నాము. కాపాడండి కాపాడండి. ఈ జోర్దార్ రెడ్డి చాలా వింతగా కనిపిస్తున్నాడు. ఎనీ డౌట్? అవును, తనకి 6 కాళ్ళున్నాయి. అది మనపై దాడి చేయడానికి వస్తున్నట్టుంది. పారిపోండి. మనం దాన్ని చూసి భయపడుతున్నామా లేదా అది మనల్ని చూసి భయపడుతుందా? వీళ్ళంతా కొత్తగా జిమ్ వచ్చారేంటి? చూడండి, మీరంతా వచ్చేసారు. మీరంతా జిమ్ను చూసుకోండి, నేను మిల్క్ షేక్ తాగి వస్తాను. కిటి జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. వెయిట్ లిఫ్టింగ్ అంటే ఏంటో చూపిస్తాను. ఓయ్, నేనే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. నేనే కిట్టి కూడా నేర్పిస్తాను. మీరందరూ టైం వేస్ట్ చేయకండి. మీరిద్దరూ వెయిట్ లిఫ్టింగ్ చెయ్యండి. ఎవరు ఎక్కువగా వెయిట్ ఎత్తుతారో వాళ్ళు కిట్టికి నేర్పించండి. ఓయ్, ఇదేమన్నా పెద్ద వెయిటా? ఇంకాస్త వెయిట్ పెంచండి. ఇంకా వెయిట్ పెంచండి.
వావ్ బనీ నువ్వు చాలా పవర్ఫుల్ గా ఉన్నావు. ఓయ్ ఇంకా వెయిట్ పెంచండి. సన్నీ నందు బాబాయ్ ఎక్కడైనా చూసావా? నందు అందరికి బంధువు నందుని ఎగతాళి చేస్తావా? లేదు, నేను చెప్పేది నిజమే. ఏంటి నేను లలిత అంటున్నావు? నేనేమన్నా అమ్మాయినా? అర్థం చేసుకో నందు, నేను చెప్పేది నిజమే. నువ్వు చాలా మంచివాడివి, చాలా గొప్పవాడివి. ఇలా చూడు, తెలివి తక్కువ దద్దం అనుకుని ఎగతాళి చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఆ? ఆ, ఆ, ఏ? దీంతో కొడతాను. పరిగెత్తాలి, లేదంటే వదిలిపెట్టేలా లేడు. పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి ఆపేశారు. హలో, నన్ను మీరు ఆహ్వానించరా? మగ పెళ్లి వారనుకుంటారు. వేచేయండి. ఇలా ఎవరైనా ఆహ్వానిస్తారా? కాపాడండి. అందరూ హనీ వెనకాలే, అందరూ హనీ వెనకాలే. నాట్ మచ్ ఫైన్. తమ్ముడు, 1000 సరిపోతుందా? 200 300 ఎక్కువ చేయమంటావా? వావ్ మీరందరూ ఎంతో ఫిట్ గా ఉన్నారు. అవును, ఇదంతా డిసిప్లిన్ కోసమే. ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్ గా ఉంటాం, హెల్తీగా తింటాం, టైం కి నిద్రపోతాం. నాకు కూడా ఫిట్ అవ్వాలనుంది. వెరీ గుడ్. అయితే రోజంతా మాతోనే ఉంటూ మా రొటీన్ అలాగే ఫాలో అయిపో. ఓకే. ఆహా, ఒకవేళ కిట్టి వీళ్ళతో రోజంతా ఉంటే నాతో పాటు ఎంతసేపు గడుపుతుందో తెలియడం లేదే. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఈ రోజు కాకి కోకిలా అరుస్తుందేంటి? నువ్వు గాడిదవే. నిన్ను పిల్లిని తప్ప మిగతా అందరినీ చెప్పేశావు. గుడ్ జాక్. ఏంటి విషయం? ఈ రోజు నీ నోటి నుంచి మంచి వార్తలే వస్తున్నాయి. ఎనీ డౌట్? ఇంతకు ముందు మీరు మాట్లాడుకుంటున్నది నేను విన్నాను. నేను కూడా మీ ఫిట్నెస్ గ్రూప్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అరే నీకు అవసరం లేదు, నువ్వు ఫిట్ గానే ఉన్నావు కదా. నువ్వు ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నావు కదా. అవును సని, సినిమాలో చూపించేలాగా బోర్నే ఇవ్వరకు కొడతావు. కిట్టి, రానివ్వండి, అంటారు కదా 1 కంటే 2 మేలు, 2 కంటే 4. ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది. సరే, ముందు అందరూ కళ్ళు మూసుకోండి, మనం ధ్యానం చేద్దాం. ఏమైంది? వాష్రూమ్ ఎక్కడా? వాష్రూమ్ ఎక్కడా? ఎవరిది? మాదా లేక నీదా? మీదే. కింద ఉంది. నేను వెళ్ళి చూసేస్తాను. హాయ్, పర్ఫ్యూమ్.
ఈ పెప్పర్ స్ప్రేని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చింది? తుమ్మి తుమ్మి ముక్కు పాడయ్యింది. ఇది అసన్ని పని అయి ఉంటుంది. కిట్టి ముందు మన పరువు తీయడానికి ఇలా చేయడానికి ప్రయత్నించుంటాడు. రండి గుణపట్టు నేర్పిద్దాం. ఈ చాట్ మసాలా ఏమిటి ఇలా ఉంది? కన్నా సార్ ఇంట్లో నుండి తీసుకొచ్చాను. ఓ, గ్రామం నుంచి బామ చేసి పంపుంటుంది. వాసన అదిరిపోతుంది. ఎనీ డౌట్? కన్నా సార్ ఇంటి దగ్గర నుంచి చాట్ మసాలా తీసుకొచ్చావు కదా, వాళ్ళకు కూడా ఈ శనగలు ఇవ్వు. సరే ఇచ్చొస్తాను. ఆహా నోరూరిపోతుందే. జోర్దార్ కొంచెం ఇవ్వవా? ఉండు, చపాతీ చేయి నువ్వు. చపాతీ తర్వాత తినొచ్చు, ముందు ఇవన్నీ తినేద్దాం. ఎనీ డౌట్? ఆగండి, నేను కూడా వస్తాను. సరైన సమయానికే తీసుకెళ్లి ఇచ్చాను. కన్నా సార్ ఇప్పుడే తింటున్నారు. ఇప్పుడు మనం తిందాం. వేడిగా ఉంది. ఏ బాల్ ఇవ్వో. నోరు ముయ్యి, నోరు ముయ్యి. అరే త్వరగా ఇవ్వో. నోరు ముయ్యి. మమ్మల్ని అంత మాట అంటావా? వాణ్ణి పట్టుకో. ఏ ఆగో. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నీ నూరికే వదిలిపెట్టు. బాగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాం. ఐడియా. నేను వెళ్ళిపోతున్నాను. లేదు. ఏంటి చూస్తున్నావు? ఏమిటి ఎంత ప్రశాంతంగా ఉన్నావు? పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదా? నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకో. ఈ ముసలాయన దగ్గర శక్తి ఎంత ఉందో నీకు చూపిస్తాను, చూడు. ఐడియా. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది.
వయసు అయిపోయింది కదా, చిన్న వయసులాగా ఎలా కుదురుతుంది?